హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఒకతను కామెంట్ పెట్టాడు, గీజర్కి 4 స్క్వేర్ వాడాల్సిన అవసరం లేదు, 2.5 స్క్వేర్ సరిపోయిద్ది అని చెప్పి. కానీ నేను 8 ఇయర్స్గా ఫీల్డ్లో ఉన్నా. నాకే చిన్న డౌట్ వచ్చినా మా మేస్త్రిని కానీ మా ఇంజనీర్ గారిని నేను కనుక్కుంటాను, అడిగి తెలుసుకుంటాను. గీజర్కి 4 స్క్వేరే వాడాలి. మన మెయిన్ బోర్డు నుంచి గీజర్ స్విచ్ బోర్డు ఉంటుంది కదా, స్విచ్ ఆన్ చేసే బోర్డు, అక్కడికి 4 స్క్వేర్ లాగేసి ఆ స్విచ్ బోర్డు నుంచి గీజర్ పాయింట్కి, అంటే గీజర్ ప్లగ్ పాయింట్ ఉంది, ఆ ప్లగ్ పాయింట్కి 2.5 స్క్వేర్ వాడేవాళ్ళం. ఒక్కోసారి 2 బాత్రూమ్లు కలిపి ఒకే గీజర్ వాడతారు కొంతమంది. అలా వాడినప్పుడు మాత్రం గీజర్ స్విచ్ బోర్డుకి 4 స్క్వేర్ వస్తుంది కదా, ఆ స్విచ్ బోర్డు నుంచి గీజర్ ప్లగ్ పాయింట్కి కూడా 4 స్క్వేర్ వాడమని చెప్పేవాళ్ళు మా ఇంజనీర్. మా మేస్త్రి కూడా అదే నేర్పారు, మా ఇంజనీర్ అదే చెప్పారు, అదే ఫాలో అవుతున్నాం మొదటి నుంచి కూడా. ఏ రోజు కూడా గీజర్కి మెయిన్ బోర్డు వరకు 2.5 స్క్వేర్ వైర్ ఏ రోజు తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్. అది చెప్పడానికి ఈ వీడియో చేశాను. మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు, నాకు తెలిసింది నేను నేర్చుకున్నది చెప్తున్నాను అంతే. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.